హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎందుకు మా వాడు పాప నిద్ర లేచిన వెంటనే అమ్మ అప్ప అమ్మ అప్ప అన్నట్టు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. సరే తొందరగా ఏదైపోయిందా అని చూస్తే దోశ కదా త్వరగా అయిపోయేది. అందుకే మా వాడి కోసం ఎగ్ దోశ అయితే వేసాను. ఎగ్ తిన్నట్టు ఉంటుంది, ప్లస్ వాడు ఆకలి తీరుతుంది అనే లెక్కలో నేను ఎగ్ దోశ అయితే వేయించాను. మా వాడు ఏం కావాలంటున్నాడు చూడండి ఒకసారి, వాడు చేసే పనులు మీరే. యువర్ ప్లేట్ తీసుకొని ప్లేట్ తీసుకో, బౌల్ కాదు ప్లేట్. ప్లేట్ గుడ్ బాయ్, తీసుకో. క్లోజ్ ద డోర్, క్లోజ్ ద డోర్. గుడ్ బాయ్ జై. వాడికి సోఫాలో కూర్చొని తినాలంటేనే ఇష్టం. ఆ సోఫాను అసలు పనికి రాకుండా చేశాడు. అందుకే కింద కూర్చొని తినమని చెప్తున్నా. కొద్దిగా కష్టంగానే కూర్చున్నాడు, కానీ కూర్చొని అయితే తిన్నారు. ఇంకా మా వారి కోసం అయితే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఇంకా తను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి సొరకాయ అయితే కర్రీ చేశాను. వేరుశనగపప్పు ప్లేస్ చేస్తారు కదా, మీరు ఎంతమంది ఆ కర్రీ చేసినారో కామెంట్ చేయండి. ఇంకా అలానే నేను కాలీఫ్లవర్ ఫ్రై కూడా చేశాను, ప్లస్ ఎగ్ కూడా చేశాను. మేము ప్రతిరోజు అండి ఖచ్చితంగా ప్రోటీను అలానే కాప్స్ ఉండేటైతే చూసుకుంటాం. ఈవినింగ్ టైంలో మా వారు ఆఫీస్ నుంచి రాగానే ఆకలి అంటారని చట్నీ కోసం అయితే పప్పులు అయితే ముందుగా వేపు పెట్టుకుంటున్నా. మళ్ళీ హడావిడి ఉండకూడదు కదా, మళ్ళీ అంటారు దీంట్లో ఏం చేస్తున్నారు ఇంకా, మన ఇంట్లో పిల్లలు తెగేది ఎవరు చూడరు కదా. ఇంకా అలా పైకి వెళ్ళాను బట్టలు అవి తీయడానికి. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. అలానే దోమలు కూడా ఉండి కుట్టి చంపుతూ ఉన్నాయి. ఇంకా అలానే మా ఇంటి మీద ఏంటంటే ఈ మొక్క ఉందండి. ఈ మొక్కకి పేరైతే నాకు తెలీదు. ఇవి ప్రజెంట్ పొడుగ్గా ఉన్నాయి కదా, ఇవి మొగ్గలు అన్నమాట. అంతకుముందు చాలా పొడుగ్గా ఉండే మొగ్గ అయితే ఉన్నింది. బట్ నేను నెక్స్ట్ డే పోలేదు. ఈయన పువ్వు వచ్చేసరికి కోసేరు. ఆ పువ్వు ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. మీరు ఎవరికైనా దీని పేరు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది మా వారు ఏదో పేరు చెప్పారు, ఇది 1 ఇయర్కి ఒకసారి పూస్తుందంట. ఇంకా అలా పైన కొద్దిసేపు మా వారితో ఆడుకొని ఇంకా బట్టలు అయితే తీసుకొచ్చేసి అప్పుడు గుర్తొచ్చింది ఇంట్లో పాలు లేవని. తెలిసిందే కదా కాఫీ పిచ్చోళ్ళు అంటే ఎట్లా ఉంటారో. ఇంకా వెళ్ళి కాఫీ అయితే తీసుకొచ్చి మా వారి కోసం వేడిగా చట్నీ అలానే కారం కూడా చేశాను. ఎందుకంటే దోశలు అంటే కారంగానే ఉండాలి కదా. ఏం దోశలు అంటారేమో, జొన్న దోశలు అయితే సూపర్ వచ్చాయండి. ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. మనం రొట్టెలు చేసుకొని తినాలంటే చాలా కష్టము, అలాంటిది ఇట్లా దోశలు చేసుకొని తింటే ఎవరైనా సరే ఇష్టంగా తింటారు కదా. అలానే వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది అన్నమాట. ఎవరికైనా కావాలంటే రెసిపీ చెప్పండి, కామెంట్ చేయండి. ఓకే మరి ఉంటా, బాయ్.